హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో మూడో వారం నామినేషన్స్ లో 8 మంది ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీ, యష్మి, ప్రేరణ, అభయ్, నైనిక, కిరాక్ సీత. సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓటింగ్ రిజల్ట్ అనాలిసిస్ ఎలా ఉందో చూసేద్దామా. మూడో వారం నామినేషన్స్ వచ్చేసి చాలా ఫైర్ఫుల్ గా జరిగాయనే చెప్పుకోవాలి. సోనియా ఈ వారం కూడా తప్పించుకుందబ్బా. ఇకపోతే ఎప్పటిలాగానే టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా వచ్చేసి మన విష్ణుప్రియ భీమినేని విత్ 29% ఆఫ్ ఓటింగ్ లో లీడింగ్ లో కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చేసి కాస్తో కూస్తో మన మణికంఠ కూడా సెకండ్ పొజిషన్ లో అయితే కొనసాగుతున్నాడు విత్ 26% ఆఫ్ ఓటింగ్ లో. బయట మణికంఠకి ఫ్యాన్ బేస్ బాగానే ఉందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతానికి ఓటింగ్ వార్ విష్ణు వర్సెస్ మణికంఠ అయితే ఉంది. ఆ తర్వాత థర్డ్ పొజిషన్ లో వచ్చేసి మన నైనిక అయితే కొనసాగుతుంది విత్ 17% ఆఫ్ ఓటింగ్ లో. ఆ తర్వాత 11% ఆఫ్ ఓటింగ్ లో ప్రేరణ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 8% ఆఫ్ ఓటింగ్ లో అభయ్ కొనసాగుతూ ఉండగా, ఆ తర్వాత 4% ఆఫ్ ఓటింగ్ లో మాత్రమే యష్మి గౌడ ఉంది. ఆ తర్వాత 3% ఆఫ్ ఓటింగ్ లో కిరాక్ సీత ఉండగా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లో వచ్చేసి పృథ్వీరాజ్ ఉన్నాడు. ఈ వారం డేంజర్ బెల్స్ వచ్చేసి యష్మి, పృథ్వీరాజ్, సీత చుట్టే ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. బట్ ఇకపోతే ఇది డే 1 అనాలిసిస్ మాత్రమే. ముందు ఏమైనా జరగచ్చు. థర్డ్ వీక్ నామినేషన్స్ లో భాగంగా మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు, ఎవరినైతే సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.